అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో కూడిన పాలన అందిస్తామని మాజీ మంత్రి సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బూతులు తిట్టే సామర్థ్యం ఉన్న నాయకులకు జగన్ తన కేబినెట్లో మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. వైసీపీ నాయకులకు జూన్ 4వ తేదీన సమాధానం చెబుతామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనుమానాలు భరించారంటున్న సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. రోజుకు చేరుకుంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ నాయకులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సారు ఇక్కడ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది అనే దాని గురించి అడిగి తెలుసుకుంటాం. సార్, ఇప్పుడు మీరు గత కొంతకాలం నుంచి కూడా సత్తెనపల్లిలోనే మీరు ఇంటింటికి తిరిగారు. అక్కడ స్పందన ఏ విధంగా ఉంది, మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంది? స్పందన అయితే విపరీతంగా ఉందండి. ప్రధానంగా మన ప్రాంతం నుంచి రాజధాని తరలించారు అనేటువంటి ఒక బాధ ప్రజల్లో ఉంది. ఏ పాలకుడైనా ప్రజల గౌరవాన్ని పెంచాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజల బతుకులు నాశనం చేసినాడు. ఎందుకంటే 2019కి ఇక్కడ ఎకరం ₹1,00,00,000 ఉండేది, ఇవాళ 15 లక్షలకు వచ్చేసింది. అంటే ఒక పాలకుడికి ఎన్నుకున్న తర్వాత వాళ్ళ గౌరవం పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ బతుకులు నాశనం అవుతాయి అనేటువంటిది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. బతుకులు నాశనం చేసుకోవటానికి ఎవడు కూడా ప్రయత్నించారు. అందుకని ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా కుల మత అతీతంగా అమరావతి రాజధాని కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. అంటే సార్, ఇప్పుడు విధ్వంస పాలన సాగుతుందని మీరు అంటున్నారు, కాకపోతే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ అంటున్నాడు. సంక్షేమం ఎక్కడ, అభివృద్ధి ఎక్కడ? సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, దోపిడీ తప్ప. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లో చెప్పిన మాటలవి 5 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పింది కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఇది ఒక రాక్షస పాలన, ఆయన ఇచ్చే సంక్షేమం చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి సామెతగా ఉంది. ప్రతిదీ విపరీతంగా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు, పెట్రోలు డీజిల్ రేట్స్ కేంద్రం 2 సార్లు తగ్గించినా కూడా రూపాయి తగ్గించలేదు పరిస్థితి. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినాయి, ఆస్తి పన్ను విపరీతంగా పెరిగింది, చెత్త పన్ను వేశాడు, నిత్యావసర వస్తువులు అసలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి అమ్ముకునేటువంటి ప్రభుత్వం అమ్ముకునేటువంటి సారాయి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా విపరీతంగా పెంచి దానికి ఒక రీజన్ చెప్తాడు. ఎందుకనంటే రేట్లు పెంచాను కాబట్టి తాగటం తగ్గిస్తాడని చెప్పేసి వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తినేసాడు. ఆయన ఇచ్చే సంక్షేమం ఏంటి? అభివృద్ధి ఎక్కడ? రాజధాని లేదు, పోలవరం లేదు. మా ప్రాంతంలో గోదావరి పెన్నా అనుసంధానం స్కీము తెలుగుదేశం టైంలోనే పనులు మొదలైనవి. 100 కోట్ల రూపాయల మెటీరియల్ డంప్ చేశారు. రెడ్డిగూడెం దగ్గర, ఎర్రబాలెం దగ్గర మట్టిపాలైనవి, మట్టిపాలై తుప్పు పట్టిపోయింది. 100 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము అది. అదే జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ము తుప్పు పట్టిపోయింది. ఆయన చేసిన సంక్షేమం ఇక్కడ, అభివృద్ధి ఎక్కడ? 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తానంటున్నాడు. 2.5 లక్షల కోట్లు సంక్షేమం చేశానంటున్నాడు. 9.5 లక్షల కోట్లు ఏం చేశారు? రాజధాని కట్టావా? పోలవరం కట్టావా? ఒక పథకం పూర్తి చేసావా? ఒక రోడ్డు మీద మట్టేసావా? ఏమీ లేకుండా ఏమైపోయింది ఈ డబ్బంతా? ఈ డబ్బు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది కదా. అడిగితే అడిగిన వాళ్ళందరి మీద పోలీసు కేసులు పెట్టి జైల్లో పెట్టించాం. అంతకుమించి నువ్వేం చేసావు? ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక రికార్డు సాధించాడు. ఏంటంటే ప్రతిపక్ష నాయకులందరి మీద పోలీసు కేసులు పెడతాం. నేను అనుకున్నాను ప్రతిపక్ష నాయకుల మీద పెడుతున్నారని అనుకున్నాను, కానీ స్వపార్టీలో కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళ అందరి మీద కూడా కేసులు పెట్టారు. ఏం చిన్న చిన్న కేసులు పెట్టలా, 307లు పెట్టారు. పోలీస్ కేసుల్లో రికార్డు తప్ప ఇంక దేన్ని ఏముంది చెప్పమనండి, ఒక్కటి చెప్పమనండి.
సార్ మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 40 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజకీయాలు మీ తరం రాజకీయాలకు, ప్రజెంట్ రాజకీయాలకి ఏ విధమైన తేడా ఉంది? అంటే మా తరంలోనేమో ఒక గౌరవం, ప్రజాప్రతినిధి అంటే ఒక రెస్పెక్టు అది ఉండేది. ఇవాళ ప్రజాప్రతినిధి అంటే బూతులు తిట్టగలిగిన వాడంతా ప్రజాప్రతినిధి అయ్యారు పరిస్థితి. ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి కారణం. పూర్తిగా ఈ రాజకీయాలని దిగజార్చడానికి కారణం ఎవరైనా బూతులు తిట్టే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. అంటే పోటీలు పడి బూతులు తిడతా మొదలుపెట్టారు. అంటే బూతులు తిట్టడానిలో ఒక రికార్డు సాధించాడు జగన్మోహన్ రెడ్డి, పోలీస్ కేసులు పెడతంలో రికార్డు సాధించాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుమించి ఏం చేశాడో చెప్పమనండి. మీ ప్రత్యర్థి గతంలో వచ్చిన మెజార్టీ కన్నా కనీసం ఒక 1000 ఓట్లు మెజార్టీతో గెలుస్తానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? జూన్ 4వ తారీఖు తేలిపోతుందిగా. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది, దాని ద్వారా ప్రజలు ఇబ్బంది పడతారు అని టీడీపీ చెప్తున్నప్పుడు వైసీపీ మాత్రం ఇది ప్రజలకి సంబంధించిన ఆస్తుల్ని మేము మంచిగా చూడటానికి ఈ టైటిలింగ్ యాక్ట్ చేసామని చెప్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విశాఖపట్నం ముఖ్యమంత్రి పక్కన దోచేస్తే రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి ముఠా ఉంది దోచేయటానికి పెట్టినటువంటి యాక్ట్. ఎవరి ఆస్తికి రక్షణ లేదు. రేపు ఎవడొచ్చి ఈ ఆస్తి నాది అన్నా కూడా చెప్పుకోవడానికి దిక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవడి ఆస్తి వాడు కాపాడుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీ ఇంటికి పోవాల్సిందే. లేకపోతే ఎవడి పొలాలు ఎవడి కావు, ఎవడి ఆస్తులు ఎవడి కావు. మేము వస్తే ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాము. అంటే సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏదైతే విధ్వంసకర పాలన ఉందో దానికోసం అని చెప్పి కూటమి కట్టారు. పవన్ కళ్యాణ్ ఒక పక్కన కూటమికి ఆయన కూడా సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ రాబోయే గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతుంది? ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షస పాలన నుండి రక్షించుకోవటం కోసమే కూటమి కట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానపరిచినప్పటికీ కూడా, అతన్ని కానీ అతని కుటుంబానికి కానీ అవమానపరిచినప్పుడు కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన అవమానాలు భరాయించి కూడా పొత్తు కట్టినటువంటి పరిస్థితి. రాక్షసుడి చేతుల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ రాక్షస పాలనపై ప్రజాస్వామ్య పాలన వస్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. రాజధాని పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, గోదావరి పెన్నా అనుసంధానం స్కీములు కంప్లీట్ చేస్తాం, రోడ్లు బాగు చేస్తాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళుగా చూస్తాం. అంటే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ జరిగే ఎలక్షన్స్లో తమ కూట విజయం ఖాయమని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ని ఎన్ని రకాలుగా అవమానించినప్పటికీ కూడా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని మాటలు పడి కూడా కూటమి కట్టి ఈ విధంగా కూడా ఆయన ఎన్నికల్లో రావడం జరిగిందని చెబుతున్నారు. వచ్చేటువంటి ప్రభుత్వంలో మాత్రం ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం 2 కళ్ళుగా కూడా కొనసాగుతుంది. వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో కూటమికి సంబంధించిన ప్రభుత్వం, అది మాత్రం ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి పనుల్లో మాత్రం ముందుంటుంది అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉదయ్